సంక్రాంతి అంటే విలేజ్‌లోనే ఉంటుంది అసలైన మజా అని నాకు తెలీక ఇన్ని ఇయర్స్ మా రిలేటివ్స్ ఇచ్చిన ఇన్విటేషన్స్ అయితే నేను డినై చేసేసాను. ఇప్పుడు ఫీల్ అవుతున్నాను అయ్యో! వెళ్ళవలసిందే అని చెప్పి. ఎందుకంటే ఈసారి నాకైతే ఛాన్స్ వచ్చింది విలేజ్‌లో సంక్రాంతి సెలబ్రేట్ చేసుకోవడానికి. ఈ ఇయర్ నేను సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకున్నానో ఈ వీడియోలో అయితే చూసేయండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ ముగ్గు మా మదర్ వేశారు. ఇది పొంగల్‌కి బిఫోర్ లాస్ట్ నైట్ వేశారు. అండ్ మార్నింగ్ లేచి చూసేసరికి మా నైబర్స్ అందరూ కూడా మంచి ముగ్గులు అయితే వేశారండి. నాకైతే ఇంత బాగా ముగ్గులు వేసే టాలెంట్ లేదు. బట్ నెక్స్ట్ పొంగల్ కల్లా పక్కాగా నేర్చుకోవాలని అనుకున్నా. ఇక్కడ ట్రెడిషన్ పిల్లల సందడ్లు అండ్ పిండి వంటకాలు చూసైతే నాకు ప్యూర్ సంక్రాంతి వైబ్స్ అయితే వచ్చేసాయి. ఈ పొమేరియన్ డాగ్ ని చూడండి భలే క్యూట్ గా ఉంది కదా. ఈ సంక్రాంతికి మా నైబర్స్ చుట్టాలతో పాటు వచ్చిందంట. దీన్ని ఎప్పుడు చూసినా నాకు హ్యాపీగా అనిపిస్తుంది. మా ఇంటి బ్యాక్ సైడ్ లో ఉండే కాల్ఫ్ ఇది. నేను పిలిచిన వెంటనే రెస్పాండ్ అవుతుంది. మీకు ఇంకో విషయం చెప్పాలి, మా ఆస్కర్ కూడా ఈ సంక్రాంతికి బట్టలు కొన్నాము. మా ఆస్కర్ గారికి వైటీ ఛానల్ ఉంది. 2 days లో వీడియో అప్లోడ్ చేస్తాను, తప్పకుండా చూడండి. ఫ్రెష్ అప్ అయ్యి సంక్రాంతి అవుట్ఫిట్స్ ఆఫ్ ది డే వేసుకోవడానికి అయితే రెడీ అయిపోయా. మా అమ్మాయిలకి ఏదో ఒక రీజన్ కావాలి మంచిగా రెడీ అవడానికి, అందుకని ఇలాంటి ఫెస్టివ్ డేస్ అయితే అస్సలు మిస్ చేసుకోము. దోస్ ఆర్ అగ్రీ విత్ మీ కామెంట్ చేయండి. ఇప్పుడు ఉంటుంది చూడండి ఇది అసలైన కష్టం, వంటలు చేయాలి. ఇలా రెడీ అయ్యి వంటలు చేయాలంటే చాలా అన్కంఫర్టబుల్ గా ఉంటది, బట్ తప్పదు, చేయవలసిందే. మా మదర్ తీప్ గార్లు అండ్ పాయసం ప్రిపేర్ చేశారు. నేనైతే వెజ్ బిర్యానీ ప్రిపేర్ చేశాను. కుకింగ్ కంప్లీట్ అయిన తర్వాత అమ్మ నువ్వు సర్వ్ చేస్తావా అంటే లేదు ఇంట్లో ఆడపిల్లవి నువ్వే సర్వ్ చేయాలని అంది. మదర్స్ ఇలాంటి సెంటిమెంట్స్ తో చంపేస్తారబ్బా, అందుకని నేనే సర్వ్ చేశా. మా ఆస్కర్ గాడి ఫ్రెండ్ కి అయితే ఇలా ఫుడ్ పెట్టాము, కడుపు నిండా తిన్నాడు వాడు. తర్వాత అమ్మ పద కొంచెం అలా తిరగొద్దాము అని అంటే ఫ్యామిలీ అందరం కలిసి గ్రౌండ్ కి అయితే వెళ్ళాము మా ఆస్కర్ గాడిని తీసుకొని. వీడు ఫ్రెండ్ గాడు ఉన్నాడే, వీడు మేము ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చేయడమే. ఇన్నిసార్లు మా తమ్ముడితో పాటు బస్ స్టాప్ కూడా వెళ్తూ ఉంటాడు. ఇంకా మా ఆస్కర్ చూస్తున్నాడు ఎప్పుడు వీడికి ఫ్రీగా గ్రౌండ్ లో విడిచిపెట్టేస్తామా ఆడతాడు అని చెప్పి. ఫైనల్ గా ఇలా గ్రౌండ్ లో విడిచిపెట్టేస్తే మా బ్రోతో బాగా ఆడాడు. ఇంకా బాగా పరిగెట్టి అలిసిపోయాడు. తర్వాత ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాము. వెళ్ళేటప్పుడు 5:15 అయింది. సన్ అయితే గోల్డెన్ కలర్ లో కనిపించింది. ఇంకా అంతేనండి, ఈ సంక్రాంతికి అయితే మంచిగా ఛాన్స్ వచ్చింది ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి. వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ అండ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టిల్ దెన్ బాయ్.